టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. అన్నదాతలను పట్టించుకునే నాథుడే లేడు. రైతు భరోసా పేరుతో రేవంత్ ప్రభుత్వం అన్నదాతలను ఆగం చేసింది. చాలా మంది రైతులకు ఇంకా పెట్టుబడి సాయం అందలేదు. అయినా ఈ ప్రభుత్వం మాత్రం సిగ్గు లేకుండా సంబరాలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు ఏం చేశారని సంబరాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. రైతు భరోసా పేరిట డ్రామాలు ఆడినందుకు ముందుగా అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాను ఎగ్గొట్టి విజయోత్సవాల పేరిట సంబరాలు జరపటం అన్నదాతలను మోసం చేయటమేనని తేల్చి చెప్పారు. అటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రేవంత్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. అసలు అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదైతే రైతు భరోసా పేరు మీద రైతు విధించుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సభపైన టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడ్డది. ఈ ముఖం పెట్టుకుని ఇవాళ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఇవాళ 500 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నందుక 500 మంది ఆత్మహత్యకు కారణమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిదర్శనంగా ఇవాళ ఈ రైతు విజయోత్సవ సభను అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా రైతాంగానికి ఇవాళ అన్నిటా కూడా మోసం చేసి కుట్ర చేసేందుకు రైతు విజయోత్సవ సభను అని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసేందుకు ఈ రైతు విజయోత్సవం ఇవాళ రైతు బంధు, రైతు భరోసా 2 దఫాలుగా ఎగ్గొట్టేందుకు రైతు ఈ విజయోత్సవ సభన, లేదంటే ఇవాళ కౌలు రైతులకు కావచ్చు, రైతు కూలీలకు ఇస్తానన్న డబ్బులు ఎగ్గొట్టేందుకు ఈ విజయోత్సవ సభన అని చెప్పేసి కూడా చిరస్థాయిలో ధ్వజమెత్తు ఇవాళ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చింది, వచ్చిన రుణమాఫీ పేరు చెప్పి రుణమాఫీ సూచన మంత్రిగా చేసి వాళ్ళ సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. రైతు భరోసా 2 దఫాలుగా ఇవాళ రాష్ట్రంలో రైతాంగానికి వేయకుండా ఎగ్గొట్టింది. అంతేకాకుండా రైతు బీమా అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రూల్ మోడల్ నుంచి ఎవరైనా ఇంటి పంట చనిపోతే రైతు చేసుకుంటే ఒక మొత్తం ఉన్న రైతుకు 5 లక్షల రూపాయల బీమా ఉండేది. ఆ బీమాను కూడా ఇవాళ వీళ్ళు ఏదైతే కిస్తీలు ఉన్నట్టు బీమాకు సంబంధించిన ప్రీమియం కట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందినందుకు ఈ రైతు విజయోత్సవ సభ అని చెప్పేసి కూడా విజయవ చేశారు. మళ్ళా అంతేకాకుండా నాడు రైతుకు బీమాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం రైతుకు దివాలా తీసే విధంగా ఈ ప్రభుత్వం పూర్తిగా ఉన్నందుకు ఈ రైతు విజయోత్సవం అని చెప్పేసి కూడా స్థాయిలో మండిపడ్డారు. అది కూడా ఇవాళ ఏదైతే కేసీఆర్ అంటే గత 10 సంవత్సరాల్లో దేశానికి గౌరవ మోడల్ గా సంక్షేమ వైపు బీఆర్ఎస్ పార్టీ రైతులను తీసుకెళ్తే ఇవాళ సంక్షేమంలో పూర్తిగా తీసుకుపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమా ఈ రైతు భరోసా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దిగబట్టారు. అంతేకాకుండా దాదాపు ఇవాళ ఇంకో 17,000 కోట్ల పైసలు రైతు రుణమాఫీ చేయాల్సింది, ఇప్పటికి కూడా రైతు రుణమాఫీ చేయలేదు. అంతేకాకుండా పంటకు బోనస్ అని చెప్పారు, అది బోగస్ అయిపోయింది. ప్రతి గింజలకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం కేవలం వడ్లు అన్నారు, వడ్ల పనులు సన్నవడ్లు అన్నారు. సన్నవడ్లకు సంబంధించి కూడా 2 దఫాలుగా ఇప్పటికీ బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. అందుకే ఈ బోగస్ రైతు విజయోత్సవ సభ అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్ళ రైతు విజయోత్సవ సభ అంటే రైతులు వడ్డీ తిరిగి తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో ఏదైతే నది జిల్లాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నది జిల్లాలకు సంబంధించిన తెలంగాణ వాటా రావాల్సి ఉంటుందని చెప్పేసి మన గట్టిగా పట్టుబడుతుంటే దాన్ని డైవర్షన్ చేయడం కోసమే ఈ రైతు విజయోత్సవ సభ తప్ప ఇంకోటి కాదు, అంతకుమించి ఇంకోటి లేదు అని కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. అంతేకాకుండా ఇవాళ దాదాపు ఇటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కల్ జిల్లాతో పాటు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన చాలా మండలాల్లో ఇవాళ రైతు వ్యవసాయం చేసే రైతులకు కూడా ఇవాళ రైతు నిధులు రాకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే విషయానికి ఉన్న ధర్నా కూడా చేశారు. అంటే రైతులు నయమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతు దోకా చేసినందుకు ఈ రైతు విజయోత్సవ సభ అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత దేశంలో ఒక రోల్ మోడల్ గా ఇచ్చి దేశంలో పిఎం కిసాన్ అని చెప్పేసి ఒక రైతాంగానికి ఎకరాకి 2,000 అని చెప్పేసి మోడీ ప్రారంభించారు. తర్వాత ఒడిశా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, రాయలసీమ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ తరహా పథకం ప్రారంభించి వాళ్ళ దేశానికి ఒక దిక్సూచిగా అలాంటి పథకంలో ఇవాళ పూర్తి స్థాయిలో నిధులు సేవలు చేయడానికి ఈ రైతు విజయోత్సవం అని చెప్పేసి కూడా స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడింది.
మన ఏ పద్ధతి పూర్తిగా నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఉంది. వాళ్ళ పుట్టిన వాటిని కూడా పడిన కాలంలో పంట వేయకపోవడంతో ప్రతి ధాన్యమంతా ముంచేసి వాళ్ళ రైతులకు దిగాలు చెందారు. అలాంటి దానికోసం ఈ రైతు విజయోత్సవ సభ అని చెప్పేసి కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా రైతాంగానికి ఇలాల్సిన ఎరువులు అందట్లేదు, రైతాంగానికి కావాల్సిన విద్యుత్ కలుపు దొరకట్లేదు. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ఉన్న వ్యవసాయ శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. అలాంటి నిర్లక్ష్యానికి గురి కావడంతో ఇలా రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతులు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి. అలాంటి రైతాంగానికి ఏం పెట్టుకుని మీరు రైతు విజయోత్సవ సభ చేస్తున్నారని చెప్పేసి లెవెల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాట్లకు మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత రైతులకు రైతు బంధు ఇస్తే ఇప్పుడు ఓట్లకు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా అని అంటుంది. దాన్ని ఎట్లా చూడాలి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు పెట్టుబడి సాయం అంటే రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం ప్రారంభించారు. అది రైతాంగం పంట వేసుకునే ముందే వానాకాలం తీరు స్టార్ట్ అయిందంటే ముందుగానే రైతు బంధు డబ్బులు జమ చేసి అకౌంట్ లో రైతులు నేరుగా విత్తనాలు కావచ్చు, ఎరువులు తీసుకోవడం కావచ్చు, కల్టివేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ ప్రక్రియలు చేసేది వానాకాలం సీజన్ కు ముందే. అంటే జూన్ లో వానాకాలం స్టార్ట్ అయితే మే నెలలోనే రైతాంగం ఖాతాలో డబ్బులు జమ చేసి రైతాంగానికి అప్పుల పాలు కాకుండా అప్పుల ఊపిలో కురుకుపోకుండా చేసేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు చేయడానికి ఇష్టం అవుతున్న తరుణంలో ఈ రైతు భరోసా పేరు మీద ఇవాళ ఓట్ల భరోసాగా మార్చాడు. ఓట్లకు పైసలే తప్ప ఇంకోటి కాదని గురించి సుస్పష్టంగా తెలియాలి. ఇవాళ గత ప్రభుత్వం పంటకు అంటే నాట్లు వేసే ముందు నాట్లు ఇవాళ వీళ్ళు ఓట్లు వేసే ముందు మళ్ళీ ఓట్లు ఉంటేనే మళ్ళీ రైతు భరోసా చేస్తున్నది కూడా ఇవాళ రైతులంతా కూడా మండిపడుతున్నారు. ఆ విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఇంకోటి రైతు సంక్షేమం కానీ రైతు విషయంలో ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, చూడలేదు. రైతాంగం పట్ల ఏమాత్రం కూడా ఆలోచన లేదు ప్రభుత్వం. ఇది కేవలం నాట్లకు మాత్రమే అనాడేస్తే ఇవాళ ఓట్లకు మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కూడా ఇవాళ రైతులు మండిపడుతున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. గత 2 దఫాలుగా రైతు భరోసా వేయలేదు. కానీ వల్ల మళ్ళీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసమే వాళ్ళ రైతు భరోసా నిధులు జమ చేసి పూర్తి తీవ్రంగా చేతులు దొరుకుతుందే తప్ప ఇంకోటి లేదనేది కూడా తెలుసుకుంటుంది. ఇవాళ కేవలం రైతాంగాన్ని ఇబ్బందులు పాలవుతుంటే చూస్తుంటే తప్ప ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా స్థితి లేదు. ఇవాళ ఇలా పక్కకు ఇప్పటి వరకు డబ్బులు జమ చేయలేని ఈ ప్రభుత్వం ఇవాళ ఏ మొక్క తగ్గి రైతు భరోసా వేసి ముఖ్యం చూస్తారని చెప్పేసి విమర్శలు కూడా పెంచేస్తే వస్తున్నాయి. వాళ్ళ ఎరువులు అందరి లేదు, విత్తనాలు సాధ్యం చేస్తున్నాయి. వెన్నుక పక్షం అయితే ఇవాళ కేవలం రైతు భరోసా వేసి ఎలక్షన్లకు పోయి రైతు విజయోత్సవం అంటే రైతు ఏమంచని చేయడం, రైతులు మళ్ళొక్కసారి సంక్షేమమే తప్ప సంక్షేమం లేదు ఈ ప్రభుత్వం అనేది కూడా అర్థమైపోతుంది. దివాలా ప్రభుత్వమే తప్ప ధీమాగా ఉండే ఈ ప్రభుత్వం కాదనేది కూడా ఇవాళ సుస్పష్టంగా తెలిసిపోయింది. కేవలం ఈ ప్రభుత్వం ఓట్ల కోసమే నోట్లు అంటే రైతు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ విధంగానే ఇవాళ రైతులంటే ఆలోచన అయితే చేస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. ఇక రైతు భరోసా పేరుతో అన్నదాతలను రేవంత్ సర్కార్ అయితే మోసం చేసింది. రైతులకు అసలు రేవంత్ సర్కార్ ఏం చేశారని చెప్పి సంబరాలు చేస్తున్నారని చెప్పి రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారు. అన్నదాతలకు రేవంత్ సర్కార్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి అలాగే జగదీష్ రెడ్డి సైతం ఎండగట్టారు. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. గద్వాలలో నవవరుడు తేజేశ్వర్ను సొంత భార్య కడతేర్చిన ఘటనను మరవకముందే గ్రేటర్ హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. కన్న తల్లిని కూతురు అతి కిరాతకంగా గొంతు నులిమి తలపై రాడ్తో కొట్టి చంపేసింది. ప్రేమ వ్యవహారంలో కూతురు తేజశ్రీని తల్లి అంజలి మందలించింది. కోపంతో తన ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి తల్లిని హత్య చేసింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తల్లిని కూతురు పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మరిన్ని వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గద్వాల ఘటనను మరొక ముందే గ్రేటర్ హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసినటువంటి మైనర్ బాలిక 10వ తరగతి బాలిక ఉదాంతం బయటపడింది. ఎన్ఎల్బి నగర్ లో నివాసం ఉండే తల్లి అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడుతో కొట్టి హత్య చేసినటువంటి కూతురు విషాదం ఇక్కడ ఎన్ఎల్బి నగర్ లో చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిళ్ల శివ అతని తమ్ముడు పగిళ్ల యశ్వంత్ తో కలిసి హత్య చేసినట్టుగా
కన్న కూతురు ఒప్పుకుంది. 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ మైనర్ బాలిక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇవాళ సభ్య సమాజం తరలించుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. డీసీపీ సంఘటనా స్థలానికి వెళ్ళినటువంటి సందర్భంలో కొన్ని కొత్త అంశాలు బయటకు వచ్చాయి. ఈ నెల 19వ తేదీన నిందితురాలు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక జీడిమెట్ల పిఎస్ లో ఆమె పైన మిస్సింగ్ కేసు నమోదైంది. 5 రోజుల పాటు శివతో కలిసి సహజీవనం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. 21వ తేదీన పోలీసుల సమక్షంలో ఆ మైనర్ బాలికను తీసుకొచ్చి 2 కుటుంబాల సఖ్యతతో అమ్మాయిని ఇంటికి పంపించారు పోలీసులు. నిన్న రాత్రి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్నదని గమనించినటువంటి ప్రియుడు శివకు సమాచారం ఇవ్వడంతో శివని శివ తమ్ముళ్ళు ఇద్దరిని కూడా ఆ మైనర్ బాలిక పిలిపించింది. తన బిడ్డ చున్నీతో తల్లిని మెడకు వెనక నుంచి ఉరి బిగించి ఆమెను ఊపిరాడకుండా చేయడంతో పాటు ఆమె నెత్తిపైన బలమైనటువంటి రాడుతో కూడా దాడి చేశారు. తల్లిపై ప్రేమికుడు సుత్తతో ముఖం ఉక్కు చెవులపై అనేక సార్లు దాడి చేసినట్టుగా కూడా ఆనవాళ్ళు ఉన్నాయనేటువంటి డీసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత తల్లి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుండి ప్రియుడు పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్నట్టు కొట్టుమిట్టాడుతున్నటువంటి తల్లిని గమనించినటువంటి కూతురు మళ్లీ ప్రియుడిని పిలిచి అతి దారుణంగా మర్డర్ చేయించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇవాళ సమాజం అంతా కూడా పూర్తిగా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. మైనర్లందరూ కూడా ఇట్లాంటి వాటిల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు నిన్న మొన్నటి వరకు గద్వాల్లో ఇన్సిడెంట్ మరొక ఇన్సిడెంట్ జరగడం మాత్రం పూర్తిగా ఆ రాష్ట్రంలో కొంత జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, మైనర్ హత్యలు కావచ్చు, వీటన్నిటిని చూస్తా ఉంటే కొంత భయంకరమైనటువంటి సమాజం కనిపిస్తా ఉంది. తల్లి గొంతు నుండి తలపై రాడితో కొట్టి హత్య చేసినటువంటి కూతురు ఒకవైపు, ప్రియుడితో కలిసి కన్న తల్లిని పుట్టబెట్టుకున్నటువంటి కూతురు ఒకవైపు, ఇదంతా చూస్తా ఉంటే నిజంగా కూడా ప్రేమ వ్యవహారంలో కూతురు ఇటు తల్లిని చంపినటువంటి పరిస్థితి, మరో ప్రేమ వ్యవహారంలో ప్రియుడిని పిలిపించి పెళ్లి చేస్తున్నటువంటి భర్తను 2 రోజుల్లోనే చంపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా కూడా సరైనటువంటి పద్ధతి కాదు. సమాజంలో కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు కొంత కౌన్సిలింగ్ నిర్వహించి గత ప్రభుత్వంలో అనేక సార్లు ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు కొంత రెగ్యులర్ గా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉండేది. కానీ కౌన్సిలింగ్ లేవు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏవైనా అంటే ఈ గుర్తించాల్సినటువంటి వయస్సులో వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర ఎటువంటి గుర్తించకపోవడం, తల్లిదండ్రులు వాళ్ళను గాలి వదిలేయడం, ఆ తర్వాత పిల్లలు చెడుదోవలో వెళ్ళడంతో మైనర్లకు సంబంధించినటువంటి జరుగుతోంది. మేజర్లకు సంబంధించిన దాంట్లో మాత్రం కేవలం అక్రమ సంబంధాలు, అదేవిధంగా ఆ సమాజంలో కొంత ఏం జరుగుతుందిలే అనేటువంటి వాళ్ళ ఆనందం కోసం ఎంతకైనా చేయొస్తున్నటువంటి ఇట్లాంటి జరుగుతున్న సందర్భంలో ఇప్పటికైనా దీనిపైన మేల్కొల్పు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేసి ప్రజా సంఘాల ద్వారా ఇతర సంఘంలో ఉన్నటువంటి కొన్ని ఎవరైతే ఈ కౌన్సిలింగ్ సెంటర్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పంపించి చాలా వరకు స్కూల్స్లలో, కాలేజెస్లలో, ఇతర ప్రాంతాల్లో కొన్ని బహిరంగ ప్రదేశాల్లో కూడా కొంత దీనికి సంబంధించినటువంటి వాళ్ళకు మేల్కొల్పు చేసేటువంటి కొన్ని చేస్తా ఉంటే ఆ తర్వాత ఇట్లాంటి జరగకుండా ఉండే అవకాశం ఉంటుందన్నట్టు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా గత వారం 10 రోజులుగా సమాజంలో సంగతి చూస్తా ఉంటే, పిల్లల భవిష్యత్తు చూస్తా ఉంటే భయం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ఇటువంటి వాటిపైన పోలీసులు, ప్రభుత్వం దృష్టి సారించి కొంత అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటున్నటువంటి డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. గద్వాల ఘటనను మరొక ముందే హైదరాబాద్ లో మరో దారుణం అయితే చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని పొట్టన పెట్టుకుంది ఓ కూతురు. తల్లి గొంతు నులిమి తలపై రాడుతో కొట్టి అతి కిరాతకంగా హతమార్చింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లాలో జీడిమెట్లలో ఈ దారుణం చోటు చేసుకుంది. టాప్ 2 న్యూస్ లో రెండో అంశానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ ను అతని భార్య ఐశ్వర్య హత్య చేయించింది. భర్త హత్య కోసం చాలా రోజులుగా స్కెచ్ వేసింది. తేజేశ్వర్ బైక్ కూడా జీపీఎస్ ను కూడా అమర్చింది. ఇక ఈ కేసులో కీలక సూత్రధారి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు కోసం పోలీసులు సర్చింగ్ మొదలుపెట్టారు. అతని కోసం 4 బృందాలుగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సింధూరా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, తల్లి సుజాతతో పాటు హత్యకు పాల్పడ్డటువంటి నగేష్, పరశురాం రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా తిరుమలరావు ఉన్నాడు. తిరుమలరావు, ఐశ్వర్య, తేజేశ్వర్
తోటి ఐశ్వర్య వివాహం అవ్వకంటే ముందే ఆయన తిరుమల రావు తోటి ఐశ్వర్యకు అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య పెళ్లి చేసుకున్నటువంటి తేజేశ్వర్ని అడ్డు తొలగించుకోవాలని చూసినటువంటి క్రమంలోనే తేజేశ్వర్ హత్యకు ఐశ్వర్యతో కలిసి తిరుమల రావు స్కెచ్ వేశాడు. తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ నగేష్ ను సుపారీ ఇచ్చి ఈ మర్డర్ ను చేయాలని చెప్పి నగేష్ కి 2 లక్షల రూపాయలని మాట్లాడుకున్నాడు. దాని తర్వాత నగేష్ తో పరశురాం మరో రాజు అనేటువంటి ఇద్దరిని తీసుకొని తేజేశ్వర్ ను హత్య చేశారు. మొదటగా ఐశ్వర్య చాలా రోజుల నుంచి పెళ్ళైనప్పటి నుంచి కూడా తేజేశ్వర్ మీద నిఘా పెట్టారు. దీంట్లో భాగంగానే తేజేశ్వర్ బండి అమర్చినటువంటి సందర్భంలో తేజేశ్వర్ నిఘా రైట్, థ్యాంక్ యూ నరేష్. గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో అయితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త హత్య కోసం చాలా రోజులుగా ఐశ్వర్య స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. దాంతో భర్త తేజేశ్వర్ బైక్ కు జీపీఎస్ అమర్చింది ఐశ్వర్య. మరోవైపు కీలక సూత్రధారి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు కోసం అయితే పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి సర్చింగ్ అయితే నిర్వహిస్తున్నారు. టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంపై సందిగ్ధత నెలకొంది. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. టెహ్రాన్లోని పరిపాలన కేంద్రాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రికి ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంపై సందిగ్ధత అయితే నెలకొంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఇరాన్ పై విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. అయితే కాల్పుల విరమణను కూడా విరమించడంతో పూర్తిగా కాసేపటి క్రితమే పెద్ద భీకర దాడులు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 6 ఆర్మీ ఎయిర్పోర్ట్లపై దాడులు జరిగినటువంటి నేపథ్యంలో 15 ఫైటర్ జెట్స్ రన్వేలపై కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఎవిన్ జైలు కూడా పాముల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఈ యుద్ధం అనేది ఇంకా సమసిపోలేదు. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కూడా ఇంకా యుద్ధం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. పోర్ను అణు కేంద్రం పైన మళ్లీ దాడి చేయడంతో ప్రతిగా ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రం పైన కూడా ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో 6 మిలిటరీ విమానాశ్రయాలపై దాడి చేసినటువంటి నేపథ్యంలో 15 విమానాలు కూడా రన్వే కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. ఎవిన్ జైలు పైన వైమానిక దాడి చేయడంతో ఇరాన్ లో ఉన్నటువంటి అత్యంత క్రూరమైన కారాగారంగా పేరు మోసినటువంటి మోసిన్ పైన కూడా పూర్తి స్థాయిలో ఈ దాడులు అనేది కొనసాగుతున్నాయి. ఈ దాడులు కూడా ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ పైన కూడా ప్రభావం పడుతుంది. అటు అమెరికా పైన కూడా ఇరాన్ ప్రతీకార దాడి తీసుకుంటుంది. అటు ఇజ్రాయెల్ పైన చేసేటువంటి దాడులు కావచ్చు, ఇరాన్ చేసేటువంటి అమెరికా పైన చేసేటువంటి దాడులు కావచ్చు, ఇలా పరస్పరం దాడులు చేసుకోవడంతో ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎక్కడికక్కడ ఈ ప్రపంచ మార్కెట్ల పైన ప్రభావం పడుతుంది. అటు బంగారం ధరలు కావచ్చు, ఇటు ముడి చమురుల ధరలు కూడా పెరుగుతాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఊహాగానాలు అయితే వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యుద్ధం ఎప్పుడు సమిసిపోతుంది, దీనిపైన శాంతి చర్చలు ఏమైనా ఉంటాయా అనే దానిపైన కూడా కొంత చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇరాన్ పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఆ విమానాల పైన కావచ్చు, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ల పైన, అంతేకాకుండా కారాగారాల పైన, ఇటు సామాన్య వ్యక్తుల పైన కావచ్చు, ఇటు మార్కెట్లు ఏదైతే షాపింగ్ మాల్స్ పైన కూడా పెద్ద ఎత్తున పడుతున్నటువంటి బాంబులతో ఇటు సామాన్య జనం కూడా ప్లవిల్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గాజా పైన జరుగుతున్నటువంటి యుద్ధాల నేపథ్యంలో ఎక్కడికక్కడ అత్యవసర పరిస్థితులు అయితే దేశవ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. సింధూర, అయితే కిరణ్, మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో యుద్ధం అయితే కొంచెం సేపు నిలిచిపోయింది. మళ్ళీ ఎందుకు యుద్ధం స్టార్ట్ అయింది? అయితే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టుగా తాను చెప్పడం జరిగింది. అటు ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గడంతో ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. అటు నుంచి కూడా భీకర దాడులు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున బాంబులు కూడా పడుతుండడంతో మళ్ళీ యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా మరొకసారి పూర్తి స్థాయిలో ఈ యుద్ధానికి సంబంధించినటువంటి బాంబుల వర్షం అయితే కురుస్తుంది. అది మళ్ళొకసారి యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, లేదంటే 2 దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా చేసినటువంటి దాడుల నేపథ్యంలో పూర్తిగా కాల్పుల విరమణ ప్రకటించడంతో మరోసారి యుద్ధ వాతావరణం అయితే దేశవ్యాప్తంగా ఆ 2 దేశాల మధ్య కనిపిస్తా ఉంది. ఇటు అమెరికా ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి.
అయితే ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినట్టు మొదట ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మేము ఎలాంటి కాల్పులు జరపలేదు అని చెప్పింది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టు కూడా ఇజ్రాయెల్ కూడా చెప్పింది. కానీ మరొకసారి మధ్యాహ్నం జరిగినటువంటి దాడుల నేపథ్యంలో ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు అణువాయుధాలు ప్రయోగిస్తున్నారనే దానిపైన కూడా అటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇరాన్ కూడా దాన్ని ఖండించింది. కానీ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం చూస్తే ప్రపంచ మార్కెట్ల పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుండటంతో అటు అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపైన శాంతి చర్చలకు పూనుకుంటారా లేదా ఏ విధంగా ముందుకు వెళ్తారనే దాన్ని మాత్రం ప్రస్తుతం చూడాలి. కాల్పుల విరమణ అంటూ రాత్రి ప్రకటించి ఉదయాన్నే మళ్ళీ దాడులకు పాల్పడడంతో రెండు దేశాల మధ్య సామాన్య ప్రజలు పూర్తిగా లెవెలవుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎంతవరకు దారితీస్తుందని మాత్రం మనం వేచి చూడాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్య ఆపరేషన్ సింధు అనేది అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఈ ఆపరేషన్ సింధుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడికక్కడ ఇటు పూర్తి స్థాయిలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల పైన కూడా పూర్తిగా ఆ కాల్పుల విరమణ కూడా జరుగుతుంది. ఆపరేషన్ సింధు పైన కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అంతేకాకుండా రెండు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనిపైన ఆ చర్చలు అయితే మరొక కొద్ది రోజుల్లో జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరో యుద్ధం కూడా ప్రపంచ యుద్ధం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు విశ్లేషకులు కూడా అదే అంశాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధు పైన కూడా కొంత అటు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన ఏ విధంగా క్లారిటీ వస్తుందని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఇరాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ అయితే మొదట ప్రకటించింది. దాంతో ఇరాన్ పై ప్రతిదాడులు చేస్తామంటోంది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఇరాన్. ఇజ్రాయెల్ పై ఎలాంటి దాడులు చేయలేదని ఇరాన్ అయితే పేర్కొంది. రైట్, ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. కానీ మధ్యాహ్నం తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై సందిగ్ధత నెలకొనడంతో మార్కెట్లు మళ్లీ పడిపోయాయి. చివరకు మళ్లీ తేరుకుని స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 82,055 వద్ద ముగిసింది. నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 25,044 వద్ద క్లోజ్ అయింది. స్టాక్ మార్కెట్లకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు అయితే ముగిశాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. ఏదైతే ఉదయం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో ఒక్కసారిగా బుల్ జోష్లో దూసుకుపోయింది. ఏకంగా ఆల్ టైమ్ రికార్డును కూడా తాకింది. అంటే నిన్న నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల్లోకి వచ్చాయి. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన చేయడంతో దేశీయ మార్కెట్ల మీద ఇంపాక్ట్ బాగా కనిపించింది. ఇది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు తగ్గించే అంశం అనిపించింది. దీనికి కారణంతో మార్కెట్లో ఉత్సాహం వచ్చింది. దీంతో సూచీలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఉదయం మార్కెట్ ప్రారంభంలో 900 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ ప్రారంభమైంది. అదే తరహాలో నిఫ్టీ కూడా 250 పాయింట్ల లాభాలు దూసుకుపోయాయి. అదే క్రమంలో మార్కెట్ సాయంత్రం 3:30 ముగిసేసరికి సెన్సెక్స్ ఒక్కసారిగా లాభాలు తగ్గిపోయాయి. 158 పాయింట్ల లాభంతో ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 72 పాయింట్ల స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ని క్లోజ్ చేశాయి. ఎందుకంటే ఒక్కసారి ఉదయం ట్రంప్ ఏదైతే ప్రకటన వచ్చిందో లాభాలు దూసుకెళ్లిన మార్కెట్ ను ఏదైతే మళ్ళీ యుద్ధం మొదలవుతుందనే వార్తలు రావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మళ్ళీ ఒక్కసారిగా మార్కెట్ పడిపోయింది. ఇక మార్కెట్ లాభాల్లో చూసుకున్నట్లయితే అదాని పోర్ట్ కావచ్చు, శ్రీరామ్, కోటక్, మహీంద్రా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటివి ఇవాళ లాభాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక నష్టాలు చూసుకున్నట్లయితే పవర్ గ్రిడ్ కావచ్చు, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, హెచ్సిఎల్, భారత ఎలక్ట్రికల్స్, టెక్ మహీంద్రా లాంటి షేర్లు ఇవాళ బాగా నష్టాలను చవిచూశాయని చెప్పొచ్చు. సింధూరా, యాసర్, ఇవాళ గోల్డ్ రేట్ అలాగే సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? అంటే ఇవాళ యుద్ధ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ రేటు ఇవాళ కొద్దిగా తగ్గినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ పై దృష్టి సారించారు. మరోవైపు మరి ముఖ్యంగా చెప్పాలంటే మార్కెట్ ఇవాళ గోల్డ్ మార్కెట్ భారీగా తగ్గిందని చెప్పొచ్చు కూడా. సింధూర, రైట్, థ్యాంక్ యూ యాసర్. స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు అయితే ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడ్ అయ్యాయి. బట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందిగ్ధతపై మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు అయితే పడిపోయాయి. చివరకు స్వల్ప లాభాలతో అయితే స్టాక్ మార్కెట్లు అయితే క్లోజ్ అయ్యాయి.
ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. స్టే ట్యూన్.